ద లార్డ్. ఈరోజు వాగ్దానం 105వ కీర్తన 4వ వచనం. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఈ రోజున మనము వేటినో వెతుకుతున్నాం, కానీ వెతకవలసింది ఒకే ఒక్కటి, అది మన ప్రభువు అయినటువంటి క్రీస్తు. ఆయనను వెతికితే మనకు కావాల్సిన ప్రతి అవసరతలను కూడా తీర్చువాడు ఆయన. ఆయనను మనం వెతికేవారిగా ఉండాలి. ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు, ఏవేవో వెతుకుతూ ఉంటారు. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో వెతుకుతూ ఉంటారు, కొంతమంది కొన్ని ప్రదేశాల్లో వెతుకుతుంటారు, కొంతమంది కొన్ని దేశాల్లో వెతుకుతుంటారు. కానీ నీ కళ్ళు మూసుకొని నీ హృదయాన్ని తెరిచి మీరు గనక దేవుణ్ణి వెతకగలిగితే ఆయన నీకు ప్రార్థనలో దర్శనం అందిస్తాడు. ఆయన మనకి దొరికేటువంటి దేవుడు. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని పస్కా పండుగ ఆచరించడానికి ఆయన తల్లిదండ్రులు యెరూషలేములోని దేవాలయానికి తీసుకుని వెళ్ళారు. యెరూషలేములో ఆ పండుగను ఆచరించిన తర్వాత, ఆ పండుగ దినాలు పూర్తయిన తర్వాత వారు తిరిగి వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వారు వారితో లేరు. వెంటనే ఆయన తల్లిదండ్రులు దాన్ని గుర్తించి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఆయన ఏమైపోయాడు అని చెప్పారని ఆయన తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి జన సమూహాలలో వెతికారంట. లూకా సువార్త 2వ అధ్యాయం 44వ వచనంలో ఆయనను జన సమూహాల్లో వెతికారు, అక్కడ ఆయన కనపడలేదు. ఒక దిన ప్రయాణం అంత దూరం పోయి అక్కడ వెతికారు, కానీ అక్కడ కూడా ఆయన కనపడలేదు. తర్వాత తమ బంధువుల్లో వెతికారు, తెలిసిన వారి ఇళ్లలో వెతికారు, అక్కడ కూడా ఆయన కనబడలేదు. ఆయన ఇంకా కనబడలేదు, ఎంత దూరం వెతికినా కూడా ప్రయోజనం లేదని చెప్పి గుర్తించి వారు తిరిగి యెరూషలేము దేవాలయానికి వచ్చి అక్కడ కూర్చొని అలసట తీర్చుకుంటుంటే యేసయ్య బోధకుల మధ్యలో కూర్చుండి వారికి ప్రశ్నలు వేస్తూ ప్రశ్నలకు సమాధానాలు అందిస్తూ కనబడుతున్నాడు. వెంటనే ఆయన చూసి ఆశ్చర్యపోతారు. ఈరోజు నా తల్లిదండ్రులాగా చాలా మంది ఎక్కడెక్కడో వెతుకుతున్నారు, దేవుణ్ణి నెలవారులో వెతుకుతున్నారు, బంధువుల ఇళ్లలో వెతుకుతున్నారు, ఒక దిన ప్రయాణం అంత దూరాలు పోయి ఎక్కడెక్కడో వెతుకుతున్నారు, ఏవేవో చేస్తున్నారు. కానీ వెతకవలసిన స్థానము ఒకే ఒకటి ఉన్నది, అది మన యొక్క పరిశుద్ధ దేవాలయము. ఆయన సన్నిధానంలోనికి వచ్చి ఆయన గనక మనం వెతకగలిగితే ఆయన మనకి తన దర్శనాన్ని అందించేవాడు. ఆయన మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసేవాడు. అందుకే బైబిల్లో ఒక మంచి మాట ఉంది, ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలం నందు ఆయన వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనుడి అని చెప్పి. ఇది ఆయన దొరికేటువంటి కాలం. ఈ దొరికే కాలంలో ఆయన గనక వెతకగలిగితే ఆయన మన జీవితాల్లో మన ప్రార్థన ఆలకించి మన అవసరతలన్నింటినీ తీరుస్తాడు, మన పరిస్థితులను మారుస్తాడు, మనకు కావాల్సిన రక్షణను మహిమను అనుగ్రహించి మనల్ని సంతోషింపచేసేవాడు. దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి ఆయన సన్నిధిలో మీరు వెతుకుతుండగా, ఆయనను మీరు వెతుకుతుండగా, ఆయన బలమును మీరు వెతుకుతుండగా మీ జీవితంలో తన బలమైన కార్యములు జరిగించును గాక. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, ఈ వాగ్దానం ఎంతమంది అయితే చదివి విని ఉన్నారో వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి గొప్ప కార్యాలతో మీరు నడిపించండి. మిమ్మల్ని వెతుకుతుండగా మీ దర్శనం అందించి వారి ప్రతి అవసరతను తీర్చమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.